సార్ మీరు ఎక్కడ ఉంటారండి, ఏ ఏరియా సార్? రాజరాజపేట. ఓకే సార్, మరి గత 4 రోజుల్లో అయితే ఈ ప్రాంతం ముంపులోనే ఉంది. ప్రభుత్వం తరపున ఈ వరద బాధితులకి చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా చేస్తున్నారా, లేదా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు ఆయన ఏదో ఫోటోషూట్లు చేసుకుని వెళ్ళిపోతున్నారా? ఆడి మొహం ఆడికి అక్కడ తేడా కళ్ళు ఆడికి దాదాపు స్టేట్ మొత్తం వస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు వచ్చారు, ఫైర్ వచ్చింది, శానిటేషన్ వచ్చింది, సివిల్ సప్లై వాళ్ళు వచ్చారు, అన్ని జిల్లాల కలెక్టర్లు వచ్చారు. ఒక్కొక్క ఏరియా ఇది మా సెంట్రల్ నియోజకవర్గం పరిధిలో సుమారు 58-7 డివిజన్ కానించి 58, 59, 60, 61, 62, 63, 64 7 డివిజన్లు మేజర్ ఇష్యూ అయింది మా సెంట్రల్ నియోజకవర్గంలో. మా ఎమ్మెల్యే బోండమ్మ గారు సహకారంతో, చంద్రబాబు గారి ఆదేశాలతో భయంకరంగా ప్రతి కుటుంబానికి వస్తుంది. ప్రజలకు నేను చెప్పేది ఒకటే, అయ్యా అన్నం పూర్తిగా అందుతుంది. ఏమైనా ఇవ్వగలిగితే కూరగాయలు, బంగాళదుంపలు, పంచదార, టీ పొడి, కొంచెం నిత్య కందిపప్పు అలాంటి కొంచెం సాయం చేస్తే గవర్నమెంట్ ఇస్తుంది పూర్తిగా ఇస్తుంది, భయంకరంగా ఇస్తుంది. చరిత్రలో ఊహించుకోరు ఇంత భయంకరమైన అధికారులు వచ్చి అసలు రాత్రి పగలు తెల్లవారులు 3 దాకా సేవ చేస్తున్నారు. వాళ్ళు కూడా పరిస్థితి ఏంటంటే ఈ లోతులో ఉన్నాయి, వాళ్ళు వెళ్ళలేని పరిస్థితిలో ఉంది. స్వచ్ఛంద సంస్థలు వస్తున్నారు, పబ్లిక్ వస్తున్నారు, అన్ని మతాలు వస్తున్నారు, అన్ని కులాల వాళ్ళు వస్తున్నారు, చర్చిల వారు వస్తున్నారు, మసీదు వారు వస్తున్నారు, భయంకరంగా తీసుకొచ్చి సేవ చేస్తున్నారు. వాళ్ళు ఏంటంటే పాపం వాళ్ళ దాకా వెళ్ళలేకపోతుంది. కొంత ఏంటంటే ఫుడ్. ఈ వరదల మీద జగన్మోహన్ రెడ్డి గారు మొన్న వచ్చి రాజకీయాలు మాట్లాడి వెళ్తున్నారు. మరి దాని గురించి మీరు ఏమంటారు? ఈ సమయంలో రాజకీయాలు మాట్లాడొచ్చు అంటారు? ఏమంటారు? జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి రాజకీయం మాట్లాడి వెళ్తున్నారు. ఈ సమయంలో ఇట్లా వరదలు ఉన్నప్పుడు రాజకీయం మాట్లాడడం కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారు? ఈ గత 5 ఏళ్లలో పరదాలు కట్టుకొని 2 కిలోమీటర్లకు హెలికాప్టర్ వెళ్ళేవాడికి ఆడికేం తెలిసిద్ది ప్రజల బాధ? 5 ఏళ్ళు అధికారంలో ఉండేటప్పుడు ఈ డ్రైన్లు కానీ ఈ పూడక తీస్తే ఈరోజు నీరు ఇక్కడ ఆగేది కాదు. కొల్లేరు దగ్గర నుంచి పూడక తీస్తే డ్రైన్ ఆగేది కాదు, పూర్తి స్థాయిలో వాటర్ వెళ్ళిపోయేది. ఇది ఆ వాటర్ వెళ్ళిపోవడానికి ఇది ఆగడానికి కారకుడే జగన్. ఈ 5 ఏళ్ళలో భయంకరమైన కబ్జాలతో దోపుకొని బొడవేరు మొత్తం దోసేసుకున్నాడు. బుడమేరు మొత్తం దోచుకున్న తర్వాత ఇప్పుడు 3 నెలల్లో వచ్చిన గవర్నమెంట్ ఆయన ఏం చేయగలుగుతాడు? ఆయన ఎంత దాకా చేశాడంటే గొప్పే. భయంకరమైన ప్రతి ఒక్క అధికారి, ప్రతి ఒక్క ఆఫీసర్స్, ప్రతి ఒక్క స్వచ్ఛంద సంస్థలు, ప్రతి ఒక్క కుర్రవాడు, ప్రతి ఒక్క యువకులు, కాలేజీ పిల్లలు. ఇక్కడ జరిగింది విపత్తులో 3 లక్షల మంది రోడ్డు మీదకి వస్తే దాదాపు 5 లక్షల మంది సేవ చేస్తున్నారు. 5 లక్షల మంది సేవ చేస్తున్నారు. వచ్చి జరిగింది 3 లక్షల మంది, వచ్చింది 5 లక్షల మంది సేవ చేస్తున్నారు. IAS, IPS నడి రోడ్డులో నీటిలో కూర్చొని భోజనం చేస్తున్నారు. అది 5 ఏళ్లలో ఎవడైనా ఏదైనా ఒక్కరోజు ఒక ఎమ్మెల్యేతో కానీ, ఒక ఎంపీతో కానీ, ఓ పబ్లిక్తో కానీ ఆ దరిద్రుడు మీటింగ్ పెట్టాడు ఏ రోజైనా? ఒక్కరోజు ఇదేనా స్వచ్ఛందంగా పలానా జరుగుతుంది, పలానా ఏరియాలో పలానా జరుగుతుందని ఒక్కరోజు ఆవిడ మొహం చూశాడా? ఒక్క మొహం చూడాల. దరిద్రుడు ఈరోజు వచ్చి కాలంలో పాత రాజపేట వచ్చాడు, లోపలికి వస్తానన్నాడు, బోటు ఏర్పాటు చేశాడు, బోట్లో చూశాడు, ప్రెస్ మీట్ పెట్టాడు. బుడమేరు గేట్లు లేవు, బుడమేరు గేట్లు ఎత్తేసాడు. నైట్ చంద్రబాబు అంటాడు. గేట్లు ఏంటో ఆడికి అవగాహన లేని మాటలు. ఇప్పుడు బుడమేరు గేట్లు ఉంటాయి ఎక్కడైనా? అది మున్నేరు వాగు నుంచి డైరెక్ట్గా పొలాలను పడి బుడమేరు నుంచి వస్తుంది. గేట్లు ఎత్తేసాడు. ఈ చంద్రబాబు చేశాడు కుట్ర, ఇది చేశాడు. ఆడి జీవితాంతకాలం కోడి కత్తి, తర్వాత వాళ్ళ బాబాయ్ మటరు, ఇవన్నీ ఇది చేసుకొని బతకాల్సిందే కానీ ఆ పార్టీకి మనుగడ లేదు. ఆడి జీవితం ఇంక అయిపోయింది. అది ఇంకా జీవితం ఇంక అయిపోయింది. జీవితంలో ఇప్పుడు ఆడు సచ్చేటప్పుడు తీసుకెళ్తాడా? ఒక 5 కోట్లు గవర్నమెంట్కి ఇచ్చి సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వచ్చుగా, లేదా ఆడు శాతనైన వరకు ఏదైనా తీసుకొచ్చి సామాన్లు కానీ దుప్పట్లు కానీ పంచొచ్చుగా. ఒక్క నాయకుడు వాళ్ళ తాలూకా వచ్చాడా? ఆడ వచ్చాడు మన బచ్చగాడు, ఇది ఊపుకొని లింగు అడ్రస్ లేడు. ఒక్కడు ఆడు ఇవ్వాలి, ఆడు 10 కోట్లు ఇచ్చి లేదా 5 కోట్లు ఇచ్చాడని ఎందుకు పనికిరాని వాళ్ళు ఇస్తున్నారండి? ఆ పూటకు తెచ్చుకున్న వాళ్ళు 25 లక్షలు ఇస్తున్నారు, 10 లక్షలు ఇస్తున్నారు, 50 లక్షలు ఇస్తున్నారు, ₹1 ఇస్తున్నారు. ఆడికి 100 లక్ష కోట్లు ఉంది. ఆడపిల్లలేగా నీకు లేరుగా, ఇంకా ఆడపిల్లలేగా, మగవాళ్ళు కూడా లేరు కదా, నీకెందుకు ఇంకా డబ్బు? సచ్చేటప్పుడు తీసుకెళ్తాడా? నీ బాబు తీసుకెళ్ళాడా? నీ బాబు తీసుకెళ్ళలేదుగా. నీ బాబు వెళ్ళేటప్పుడు శవం ఒకటి వెళ్ళింది, నీ బతుకు కూడా అంతే. ఇంతమంది ఏడిస్తే కాదరా, కళ్ళు తెరువు. లంజోడికి లండన్ పారిపోతున్నాడు లండన్. ఆడు నాయకుడు అధికారంలో ఉండేటప్పుడు లంజోడికి పబ్జీ ఆడుకొని ఒక నాయకుడితో కాదు, ఒక కార్యకర్తతో కాదు, ఒక ఎమ్మెల్యేతో మాట్లాడాల, ఒక ఎంపీతో మాట్లాడాలి, బేరాలు కట్టుకున్నాడు.
ఈరోజు వచ్చి ప్రజల సేవ చేస్తారంటే ఆడి మాటలు నమ్ముతారండి జగన్ గారి మాటలు. మీరైనా సరిగ్గా పర్ఫెక్ట్గా ఇది వదలండి. ప్రజలు తెలుసుకోండి. ప్రజలారా ఈ సింగనగర్ పరిధిలో దాదాపు 3 లక్షల మంది ఉన్నారు. దేవుడి దయ వల్ల బాబు గారు చేసే చాలా చేస్తున్నారు. మీరు చేయగలిగితే 1 కిలో కందిపప్పు, 1 కిలో నూనె, పంచదార, 1 కిలో బంగాళదుంపలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర అవి ఇస్తే అప్పటికప్పుడు కూర పచ్చడి చేసుకొని తింటారు. ఏమీ లేదు అంటే భయంకరంగా వస్తేనే ఫుడ్ వేస్ట్ అయిపోతుంది. వచ్చే ఫుడ్ భయంకరంగా వస్తుంది, వేస్ట్ అయిపోతుంది. మాకు అంటే జరుగుతుంది. ఈ వచ్చేవాళ్ళు ఏంటంటే లోపల దాకా వెళ్ళబోయేటప్పటికి లాగేసుకుంటున్నారు. అది మనసులో ఏంటంటే ఒక ప్యాకెట్ వెళ్ళే దగ్గర 10 ప్యాకెట్లు తీసుకొని వెళ్ళిపోతున్నారు. కరెంట్ లేకపోవడం పాలు ఇరిగిపోతున్నాయి. ఇప్పుడు వాళ్ళు కూడా ఇప్పుడు మొన్న హైదరాబాద్ నుంచి వచ్చింది ఒక వ్యాను. గొట్టిపాటి రవికుమార్ గారు మా డీజిల్కి మొత్తం పాలు రోజుకి 5,000 లీటర్లు, పొద్దున్న 5,000, సాయంత్రం 5,000 ఫుడ్ ప్యాకెట్స్. ఆయన ఎక్కడ గొట్టుపాటు ప్రకాశం జిల్లా ఆయన పంపించాడు రోజు రాజరాజపేట రోజుకి గొట్టుపాటు. తర్వాత రాజోలు కొత్తపేట ఎమ్మెల్యే ఆయన పేరు బండారు సత్యనారాయణ మూర్తి గారు ఆయన పంపించాడు. నిన్న మనిషికి 20 కేజీలు 5 కేజీల బ్యాగ్ బియ్యం, కూరగాయలు అవి 500 మందికి నిన్న పంపించారు. ఏది ఎంపీ కేసీఆర్ సిన్ని గారు ఆఫీస్ నుంచి ఆయన పంపించారు. కోడిగుడ్లు ఈరోజు కేసీఆర్ సిన్ని గారు పంపించారు. వాటర్ కేసీఆర్ సిన్ని గారు పంపించారు. తర్వాత ఇప్పుడు బిస్కెట్లు పంపిస్తున్నారు. అదేంటంటే లోపల దాకా చేరడానికి అవకాశం లేదు. నేను కోరుకునేది ఏంటంటే విడగొట్టేసేసి ముక్కలుగా వాళ్ళ డీజిల్ ఉంది. ఈ డీజిల్లో పలానా దగ్గర డంప్ చేసాం. అక్కడి నుంచి బోట్స్ ఎన్డీఆర్ఎఫ్ బోట్స్ ఉన్నాయి. ఆ బోట్స్తో లోపల దాకా వెళ్తే స్వచ్ఛందంగా తీసుకుంటారు. నేను అనేది ఏంటంటే మెయిన్ రోడ్లో ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. ఈ స్వచ్ఛంద సంస్థలు కూడా ఒక పక్కన, ఎందుకంటే వాళ్ళు సేవ చేద్దామని వస్తున్నారు. ఈ ట్రాఫిక్ జామ్ అయిపోవటం వల్ల చేయలేకపోతున్నారు, గ్రౌండ్ లెవెల్లో వెళ్ళలేకపోతున్నారు. అదొక్కటి ఏంటంటే కొంచెం దయచేసి ఎవరు వచ్చినా కానీ ఫుడ్డు కాకుండా కూరగాయలు, బియ్యం, నూనె, ఈ కందిపప్పు, పెసరపప్పు ఇవన్నీ చేస్తే కొంచెం చాలా మంచిది. అది 3-4 రోజులు ఉంటాయి. ఆల్రెడీ కరెంటు కూడా ఇచ్చారు. నెక్స్ట్ కొంచెం వాటర్ పెరిగింది 1 అడుగు లెవెల్. దానికి ఏంటంటే భయపెట్టేసేసి యూట్యూబుల్లో అవన్నీ మొన్న ఎప్పుడో గుజరాత్ ఎక్కడో ఇది మన ముసలి దాన్ని తీసుకొచ్చి పాతరాజపేట అని చెప్పి భయభ్రాంతులు చేసి కింద తీసుకుంటాను కూడా తీసుకోకండి, ఇదో దరిద్రం జబ్బు ఎవడు చేశాడో కానీ దరిద్రుడు. అది ఎక్కడో పాతరాజపేటలో ఉంది ముసలి, మీరు బయటికి రామాకండి అని చెప్పి ఏది కింద తీసుకున్న రైస్ తీసుకున్న వాళ్ళు కానీ లేదా ఫుడ్ తీసుకున్న వాళ్ళు కూడా కింద రాకుండా ఈ యూట్యూబ్లో పెట్టి దరిద్రం చేస్తున్నారు. దయచేసి అలాంటి ఫేక్ న్యూస్లు చేయొద్దండి దయచేసి. ఎందుకంటే కింద ఇప్పుడు పైన ఉంటారు, కింద 6 అడుగులు 3 అడుగులు నేలు. ఇక్కడ వచ్చింది మామూలుగా ఇది ముసలు వచ్చింది, మీరు జాగ్రత్తగా ఉండండి భయపెడుతున్నారు. అలాంటివి పెట్టమాకండి దయచేసి. ఎవరైనా సాయం చేయండి, తప్పుడు మార్గాలు పెట్టి చేయొద్దు దయచేసి. హాయిగా బాబు గారు ఉన్నంతకాలం ఇలాంటి నాయకుడు కావాలి, దేశానికి కావాలి ఇలాంటి నాయకుడు, రాష్ట్రానికే కాదు. అది దాన్ని ఓకే సార్, థ్యాంక్ యూ.